చూస్తున్నాం పాకిస్తాన్ కి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఓవైపు ఇండియా అటాక్ చేస్తుండగా మరోవైపుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా దాడులకు తెరలేపుతోంది. పాకిస్తాన్ కి ముచ్చబడ్డలు పట్టిస్తోంది. పాకిస్తాన్ ని గుండెల్లో రైళ్లని పరిగెట్టిస్తోంది. బలూచ్ ఆర్మీ దాడిలో 14 మంది పాక్ సైనికులు మరణించారు. ఐఈడీ బాంబులతో పాక్ ఆర్మీ కాన్వాయ్ ని లేపేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బిఎల్ఏ దాటికి తట్టుకోలేక పాక్ సైనికులు పరుగులు పెట్టారు. బలూచ్ ప్రావిన్స్ లో కచ్చి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. గడిచినటువంటి 5 నెలల్లో 200 మంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతిలో పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. పాకిస్తాన్ భూభాగంలో 43% బలూచిస్తానే ఉంటుంది. బీసీఆర్ పాసిబుల్ మ్యాప్ కూడా ప్లే చేయండి. సో మ్యాప్ రెడీ చేసుకోండి. సో ప్రజెంట్ చూస్తున్నటువంటి ఈ వీడియో ఏకంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసిందే. బలూచిస్తాన్, పంజాబ్ ప్రావిన్స్, సింధుదేశ్, పఖ్తూనిస్తాన్ ఇవన్నీ కూడా పాకిస్తాన్లో 4 ముక్కలుగా ఉన్నాయి. 4 కూడా వేర్వేరు వేర్పాటువాదం కోసం పోరాడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యం 43% పాకిస్తాన్లో భూభాగం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీది. సో బలూచిస్తాన్ వేర్పాటువాదం కోసం పోరాడుతున్నటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇటీవల కాలంలో దాడులకు తెరలేపుతూ పాకిస్తాన్కి సంబంధించిన 200 మంది పాక్ ఆర్మీ సైనికులని మట్టుపెట్టింది. ఇక్కడ మీరు చూడండి, ఆ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తోంది కదా, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ ప్రాంతం, సింధుదేశ్, పంజాబ్ ప్రావిన్స్, ఆ తర్వాత పఖ్తూనిస్తాన్, మిగిలిన ప్రాంతం మొత్తం కూడా పఖ్తూనిస్తాన్. సో ఈ నేపథ్యంలో ఇక్కడ బలూచిస్తాన్ వేర్పాటువాదం ప్రత్యేక దేశంగా తమకు కావాలని కోరుకుంటున్నారు. కువెట్టా, ఆ తర్వాత గ్వాదర్ ఇవన్నీ కూడా కీలకమైన ప్రాంతాలుగా ఉన్నాయి బలూచిస్తాన్లో. అయితే ఇప్పుడు ఆ వీడియో మీకు చూపిస్తాను. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసిన వీడియో. దాంట్లో 14 మంది పాక్ ఆర్మీ సంబంధించిన వ్యక్తులు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అణచివేయడం కోసం, బలూచిస్తాన్ వేరుపాటువాదాన్ని అణచివేయడం కోసం పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడ కలియ తిరుగుతూ బలూచిస్తాన్కి సంబంధించిన వారిని ఎదురు దెబ్బ తీసేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా ఒక్కసారిగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిరిగి దాడి చేసింది. ఆ తిరుగు దాడిలో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి 14 మంది హతమయ్యారు. ఓవైపు నుంచి ఇండియా, మరోవైపు నుంచి బలూచిస్తాన్ పెద్ద ఎత్తున పాకిస్తాన్ కకావికలమవుతుంది. చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో, ఇది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేల్చేసినటువంటి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి స్థావరాలు. పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలని బలూచిస్తాన్ పేల్చేసింది. ఈ నేపథ్యంలో 14 మంది దుర్మరణ పాలయ్యారు. ఒకసారి ఆ వీడియోలో చూస్తుంటే 14 మంది అలా ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాల్లో చూడండి, ఒకసారి స్టార్టింగ్ నుంచి మీకు ఆ విజువల్ పెట్టేసే ప్రయత్నం చేస్తాను. 14 మంది, ఎస్ ఇక్కడ చూడండి, ఆ 14 మందికి సంబంధించినటువంటి ఒక వెహికల్ ప్రయాణిస్తున్న నేపథ్యంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు దానిపైన బాంబు వేశారు. ఎస్ ఇక్కడ చూడండి, ఆ వెహికల్ 14 మంది మృతదేహాలు చల్లా చెదిరిగా ఎగిరిపడ్డాయి. ఐఈడి బాంబులు, భూమిలో అమర్చినటువంటి ఐఈడి బాంబుల సహాయంతో ఈ 14 మందిని హతమార్చారు. ఒక ట్రక్లో 14 మంది ఆర్మీ పర్సనల్స్ ఎగిరిపడ్డారు. ఇది కదా దుర్మార్గులకు కావాల్సింది, ఇది కదా నా కొడుకులకు చెప్పాల్సిన సమాధానం, ఇది కదా పాకిస్తాన్ ఆర్మీ చూపించాల్సినటువంటి ఆ సమాధానం. ఎస్, బలూచిస్తాన్కి మనం నేరుగా సహకరించకపోయినా కూడా వాళ్ళ వేర్పాటువాదాన్ని వాళ్ళు కొంత కఠినతరం చేస్తూ యాక్టివ్ అవుతున్నారు. చెల్లా చెదురుగా ముక్కలై పడిపోతున్నాయి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆ మృతదేహాలు. ముక్కలైపోయి చూడండి, ఇక్కడ పేలిపోయినటువంటి ఆ ఐడి బాంబులో ఒక ట్రక్లో 14 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులు ప్రయాణిస్తుండగా వారి శవాలు ముక్కలైపోయి చూడండి, ఒక్కసారిగా ఎగిరిపడ్డాయి. ఆ ట్రక్లో ప్రయాణిస్తున్నంతా కూడా శవాలు ముక్కలు, కాల్లో చేతిలో దగ్గర, తలలు ఒక దగ్గర, ముండాలు ఇంకో దగ్గర. నిజంగా ఈ దృశ్యాలు చూస్తుంటేనే ఇది కదా కావాల్సింది పాకిస్తాన్, ఇది కదా మట్టు పెట్టాల్సింది, పాకిస్తాన్కి సమాధానం చెప్పాల్సిన తీరు ఇది కదా అనిపించింది. ఎస్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి ఈ ఆర్మీకి సంబంధించినటువంటి మట్టు పెట్టిన తర్వాత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మొదటి నుంచి కూడా పాకిస్తాన్కి వార్నింగ్ ఇస్తోంది. ఎటువంటి వార్నింగ్ ఇచ్చింది, వారు ఏం చెప్పారో చూద్దాం. Our attack was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Bahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers. China, you came here without our consent.
supported our enemies. And వితౌట్ అవర్ కన్సర్న్, వితౌట్ అవర్ పర్మిషన్, యు ఆర్ సపోర్టింగ్ అవర్ ఎనిమీస్ అంటూ కూడా చైనాకు సైతం వార్నింగ్ ఇస్తోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అక్కడ పక్కాగా తిరుగుతున్నటువంటి పాక్ ఆర్మీకి సంబంధించినటువంటి 14 మంది ఒకే ట్రక్లో వెళ్తుండగా ఐడి బాంబులు అమర్చి వారందరినీ అంతమొందించింది. సో ప్రస్తుతం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా చాలా స్ట్రెంథన్ అవుతోంది, యాక్టివ్ అవుతోంది. ఒకవైపు నుంచి ఇండియా, మరోవైపు నుంచి బలూచిస్తాన్. పాకిస్తాన్కి ఎదురు దెబ్బలు, వరుస దెబ్బలు, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. పాకిస్తాన్ని అంతమొందించేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదన్న చందంగా అటాక్లు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఒకవైపు నుంచి బలూచిస్తాన్, మరోవైపు నుంచి ఇండియన్ ఆర్మీ, రెండు వైపుల నుంచి పాకిస్తాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పంజాబ్ ప్రావిన్స్లో 9 ప్రాంతాల్లో నిన్న జరిగినటువంటి ఆ ఘటన చూసాం. పీఓకేలో 5 ప్రాంతాలు, పంజాబ్ ప్రావిన్స్లో సుమారుగా 4 ప్రాంతాలు, 9 ప్రాంతాల్లో కూడా టెర్రర్ అటాక్స్ చేసి ఇండియన్ ఆర్మీ 200 మందికి పైగా టెర్రరిస్ట్ అంతమొందించింది. మరోవైపుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా తమ స్థాయిలో తాము కూడా యుద్ధం చేస్తున్నామంటేగానే ప్రకటిస్తోంది. సో ఈ అటాక్స్ అన్ని కూడా పాకిస్తాన్ అతలాకుతలం చేస్తున్నాయి. ప్రెసెంట్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చైనాకు కూడా వార్నింగ్ ఇస్తోంది. సో ఈ వార్నింగ్స్, అటాక్స్ పాకిస్తాన్ ఎంతలా అతలాకుతలం చేస్తున్నాయి, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇంకా ఎంత స్ట్రెంత్ అనే అవకాశం ఉంది? మనోజ్, బేసిక్ గా ఏదైతే పాకిస్తాన్ కి వరుస దెబ్బలు ఎదురవుతున్నాయని చెప్పాలి. బేసిక్ గా మనం చూసుకుంటే ఒకవైపు ఇండియా నుంచి పూర్తి స్థాయి ఎదురు దెబ్బలు తింటున్నారు, మరోవైపు లోకల్ గా బెలూచిస్తాన్ నుంచి కూడా అదే పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నారు. బెలూచిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో, ఆర్మీ దాడిలో దాదాపుగా 14 మంది సైనికులు నిన్న ఈరోజు తెల్లవారుజామున మృతి చెందితే, ఇదే తరహా దాడులు 6వ తారీఖున కూడా ఇదే తరహా దాడుల్లో 12 మంది చనిపోయారు. దీంట్లో ఐఈడి బాంబులతో పాక్ ఆర్మీని కంప్లీట్ గా బ్లాస్ట్ చేసింది బిఎల్ఏ. సో దీంతో అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పాకిస్తాన్ సైనికులు పరుగులు తీసిన పరిస్థితి అయితే ఉంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లో కచ్చి అనే జిల్లాలో, ఏదైతే పూర్తిగా కూడా బలూచిస్తాన్ కచ్చిలో 43% పాకిస్తాన్ లో, బలూచిస్తాన్ మాత్రమే 43% దీంట్లో ఆక్యుపై చేస్తున్న పరిస్థితి అయిపోయింది. గడిచిన 5 నెలల్లో 200 మంది నుంచి బిఎల్ఏ చేతిలో పాకిస్తాన్ లో సైనికులు మృతి చెందిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు పాకిస్తాన్ కి 2 ఎదురు దెబ్బలు జరుగుతున్నాయి. ఒకటి పాక్ నుంచి జరుగుతున్న, పాకిస్తాన్ కి ఇండియా నుంచి జరుగుతున్న ఎదురుదాడి ఒకటైతే, మరొకటి ఇంటర్నల్ గా జరుగుతున్న పోరు ఒకటి, అది బలూచిస్తాన్. ఈ బలూచిస్తాన్ దాడికి సంబంధించి ఓవరాల్ గా 14 మంది పైగా ఈ రోజు సైనికులు మృతి చెందిన పరిస్థితి. అది కూడా వాళ్ళు ఏంటి, డైరెక్ట్ గా ఒక ఐఈడి బాంబులతో సైనికుల్ని పేల్చేస్తున్న పరిస్థితి. ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎలా ముందుకు వెళ్తారు అనేది చూడాలి. కానీ బలూచిస్తాన్ అంతర్గత పోరు జరుగుతున్న వ్యవహారంలో మాత్రం కొంత సీరియస్ ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలి, ఒకవైపు ఇండియాని ఎదుర్కోవాలి, మరోవైపు బలూచిస్తాన్ ని ఎదుర్కోవాలి. ఈ రెండు ఒక అంతర్గత పోరు నడుస్తుంది, మరోవైపు ఇండియాతో జరుగుతున్న పోరు. ఇప్పటికే ఇండియా వైమానిక దాడుల్లో ఆపరేషన్స్ తో ఒకసారిగా ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్న పాకిస్తాన్ కి ఇప్పుడు అంతర్గతంగా ఎదురవుతున్న బలూచిస్తాన్ తో జరుగుతున్న వారు మరో పెద్ద సమస్యగా మారింది. బలూచిస్తాన్ చాలా క్లియర్ గా చెప్పింది, మేమైతే గా పాకిస్తాన్ కి సపోర్ట్ ఇచ్చే ప్రసక్తి లేదు. అటువైపు చైనా నుంచి వస్తున్న వాహనాలను కూడా మేము బ్లాస్ట్ చేస్తామని చెప్పి క్లియర్ గా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్ గా చూడాలి, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి ఏం చేయాలో, ఎటువంటి పరిస్థితులు ఉందో అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఆ పాక్ ఎల్ఓసి దగ్గర కావచ్చు, లేకపోతే పిఓపి దగ్గర కూడా కొంత యుద్ధాన్ని అయితే నడిపిస్తుంది. ఏది జరిగినా
ఇండియా కొడుతున్న దెబ్బలకి, అంతర్గతంగా బలూచిస్తాన్ లాంటి సంస్థలు పాకిస్తాన్ కొడుతున్న దెబ్బలకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పాకిస్తాన్ కొట్టుమిట్టాడతా కాని పరిస్థితి కనపడుతుంది. మనోజ్. రైట్ కృష్ణమోహన్. సో మొత్తం మీద పాకిస్తాన్ కి వరుస దెబ్బలు తగులుతున్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒకవైపు, మరోవైపుగా ఇండియన్ ఆర్మీ. ఇరువైపుల నుంచి దాడులు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ మట్టు పెట్టబోతోంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి చాలా మంది కూడా రోజు రోజు దినదినాన మరణిస్తూనే ఉన్నారు. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. పాక్ సైనికుల బట్టలు విప్పించి మరి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పరుగులు పెట్టిస్తోంది. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. సంబంధించినటువంటి ఈ దృశ్యాలు చూడండి. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వారి యొక్క దుస్తులను విప్పించి అక్కడి నుంచి పరుగులు పెట్టిస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. మరోవైపు పాకిస్తాన్ ప్రయాణిస్తున్నటువంటి ట్రక్కులను పేల్చేస్తోంది. వారి శవాలు ముక్కలు ముక్కలుగా, కాళ్ళు చేతులు ముండాలు వేరువేరైపోయి పలు చోట్ల అలా పడిపోయి ఎక్కడ చూడండి గాల్లో లేస్తున్నవన్నీ కూడా పాకిస్తాన్ ముష్కరులు, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి సైనికుల యొక్క మృతదేహాలు గాల్లో లేసి ఎగిసి పడుతున్నాయి. ఆ దృశ్యాలను చూడడం అన్ని కూడా ఆ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆ మృతదేహాలు. సో ఇది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి ఆ వరుస దాడులు. సో ఒకవైపు ఇండియా, మరోవైపు బలూచిస్తాన్, ఇరువైపు నుంచి పాకిస్తాన్ అష్టదిగ్బంధనమైంది. మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, దేర్ విల్ బి నో మోర్ పాకిస్తాన్ అగైన్. ఇకపైన పాకిస్తాన్ అనేది ప్రపంచ మ్యాప్లో కనిపించదు, పాకిస్తాన్ అనే పదమే వినిపించదు. అంతటి స్థాయిలో ఈసారి పాకిస్తాన్ దెబ్బ కొట్టబోతోంది ఇండియా ఒకవైపు నుంచి, మరోవైపు నుంచి బలూచిస్తాన్ వేర్పాటువాదులు కూడా పాకిస్తాన్ని దెబ్బ కొట్టబోతున్నారు, పంజాబ్ విసరబోతున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలన్నీ కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అఫీషియల్గా విడుదల చేసిన దృశ్యాలు. ఏకంగా చైనాని సైతం వార్నింగ్ ఇస్తోంది బలూచిస్తాన్. సో బలూచిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీని ఒక్కసారిగా అతలాకుతలం చేస్తోంది, అందరినీ భయభ్రాంతుల గురి చేస్తోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా పెద్ద ఎత్తున యాక్టివ్ అయిపోయింది. ఇప్పటికే ఒక జిల్లాని కైవసం చేసుకుని మరొక జిల్లా కోసం పాగా వేస్తోంది. అక్కడికి వచ్చిన ఆర్మీ సైన్యాన్ని పేల్చి పడేస్తోంది, ముక్కలు ముక్కలుగా ఖండాలుగా ఖండించి పడేస్తోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరు చెప్తేనే పాకిస్తాన్ ఆర్మీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంటే ఒక చిన్న వేర్పాటువాదాన్ని తట్టుకోలేటువంటి పాకిస్తాన్ ఆర్మీ భారత్ని మాత్రం తట్టుకొని నిలబడగలుగుతుందా? భారత్ ముందు తలొగ్గి మోకాలపై నిలబడి క్షమాభిక్షణ కోరినా కూడా ఈసారి పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ ముష్కరులని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. చాలా క్లియర్గా దేర్ విల్ బి నో మోర్ పాకిస్తాన్ అని చాలా బలంగా ఒక భారతీయ పౌరుడిగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒకసారి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి వార్నింగ్ కూడా ఇస్తోంది. డైరెక్ట్గా చైనా కూడా వార్నింగ్ ఇస్తుంది. వీడియోలో వారు ఏం మాట్లాడారో చూద్దాం. Motive of our attack was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Gokulam Signature Jewels,